పాస్టర్ గారికి రానుబాబు, నటాలియా, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలండి. వచ్చిన నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని గతించిన లెంట ప్రేయర్స్ నుంచి కూడా ఈరోజు వరకు సజీవుల లెక్కలో దేవుడు కాచి కాపాడారండి. అందరి బట్టి దేవునికి వందనాలు. మా శక్తో, మా భక్తో, మా జ్ఞానమో కాదు ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే కేవలం దేవుని యొక్క కృప అండి. మరి సంఘమంతా ప్రార్థన, సేవకుల ప్రార్థన మమ్మల్ని ఎంతో బలపరిచి, మరి ఒంటరిగా నేను రక్షణ పొంది ఉన్నాను. నా కుటుంబం అంతా రక్షించబడాలి అని దేవుని సన్నిధిలో మరి దినదినము ప్రార్థించుకుంటున్నాం. మరి పాస్టర్ గారు, మరి సంఘం అంతా కూడా తెలుసు, మీ అందరికీ ప్రార్థిస్తున్నారు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఒంటరివాడు 1000 మంది యొక్కను 10,000 మంది జనపగను అన్నాడు. మరి ఆ వాక్యం దేవుని నెరవేర్పు నా బ్రతుకులో చూడాలని దినదినము ప్రార్థించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఈ సంవత్సరంలో మాకు ఎన్నో మరి బిజినెస్ విషయంలో కానీ, మరి ఆరోగ్య విషయంలో కానీ ఎన్నెన్నో డిస్టర్బెన్స్లు వచ్చాయి. వచ్చినప్పటికీ దేవుడి మీదే ఆధారపడ్డాం. ఉపవాసం ప్రకటించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాం. అన్ని విషయాల్లో దేవుడు విడుదల ఇచ్చాడు, దేవుడే కాపాడారు. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా మా పాప దివ్య విషయంలో, మ్యారేజ్ విషయంలో మరి ప్రార్థించారు అందరు సంఘమంతా. మరి మేము అందరం కూడా ప్రార్థించుకున్నాం. ఎంత గొప్ప దేవుడు అంటే, అద్భుతాలు చేయి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడు అంటే, బిడ్డకు తగిన స్థితిలో మంచి సంబంధం తీసుకొచ్చి మంచిగా మార్చి 7th మ్యారేజ్ జరగడానికి దేవుడు కృప చూపారండి. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి అన్ని విషయాలు మరి పాస్టర్ గారితో చెప్పినప్పుడు, మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చానో పాస్టర్ గారికే తెలుసు. ఎన్నో టెన్షన్లు, ఎన్నో ఒత్తిళ్ళు, దుఃఖమే, భారమే, ఎన్నెన్నో డిస్టర్బెన్స్లు అయినప్పటికీ దేవుడే దిక్కు అనుకొని మరి దేవుడి సన్నిధికి వచ్చి పాస్టర్ గారికి చెప్పినప్పుడు డాడీ ఎంత ఇదిగానో అసలు ఆదరించి బలపరిచి, ఏం కాదమ్మా అంతా మంచిగా జరుగుతుంది, ఇవన్నీ తొలగిపోతాయి అని ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో ధైర్యము, ఎంతో ఆదరణ వచ్చి, అవును మనం దేవుడు ఉన్నాడు ఇంకా అనుకుని అలా చేసేవాళ్ళం అండి. అన్ని విషయాల్లో విడుదలిచ్చాడు. అన్ని విషయాల్లో మార్గాలన్నీ కూడా సరళం చేసి పాప వివాహం ఘనంగా మంచిగా జరగడానికి దేవుడు సహాయం చేశారు. అందరి బట్టి దేవునికి వందనాలండి. మరి ప్రార్థించిన సేవకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేండి. మనసెరిగిన దేవుడు అని ఎలా అనుకుంటాను నేను. మనసెరిగిన మన పాస్టర్ గారు అండి. అలా ఎవరు దైవజనులు ఎవ్వరు ఉండరు. ఎవరికి ఏ విధంగా కావాలో దేవుడు ఆయన ద్వారా చెప్పించి, నేను ఒకసారి భయపడుతూ కూడా వచ్చేదాన్ని, కానీ ఎంత సమాధానపూర్వకంగా నన్ను బలపరిచేవాళ్ళంటే, మరి అంత మంచి సేవకుల్ని, అంత మంచి సంఘాన్ని దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. మరి సంఘమంతా కూడా ప్రార్థన చేశారు మీరు అందరి బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి దేవుని బట్టే ఈ ప్రేమ, దేవుని బట్టే ఇదంతా నాకు దొరికింది. మరి నా బిడ్డలు మంచిగా కట్టబడ్డారు. మరి నా భారం ఇంకా పెరిగింది. ఆ కుటుంబాలు కూడా రక్షణలోనికి రావాలి. రక్షణ లేని మా కుటుంబాలన్నీ కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. మరి ఇంకా మరి మా అత్తయ్య గారి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మధ్యలో ఈ వివాహం అనుకుంటున్న టైంలో ఆవిడ పడిపోయారండి. మరి హెడ్ ఇంజూరీ అయింది. అక్కడ కూడా దేవుడే కాపాడి ఏ అపాయము లేకుండా ఆవిడని స్వస్థపరిచారండి. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి కుటుంబం అంతా కూడా, ముఖ్యంగా బిడ్డ నాకు 2 పిల్లలండి. మరి పాప దివ్య మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. బాబు విషయంలో కూడా ప్రార్థిస్తున్నామండి. రక్షణ కలిగి దేవుళ్ళలో ఎదిగి దేవుడి రాజ్యంలో చేరాలనేదే నా ఆశ అండి. ఈ లోకంలో దేవుడిని చూపించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనలో బిడ్డలు నడవాలనండి. మరి ఎక్కడో నా బిడ్డ కూడా రక్షణలో ఉండాలి. మరి ఆ బిడ్డకు కూడా మంచిగా ఘనంగా వివాహం జరగాలి. సాటి అయిన సహాయం, దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుడిని అంగీకరించే బిడ్డలు కావాలి అని దేవుడిని అడిగాను. మరి అలాంటి బిడ్డలనే మరి దివ్య విషయంలో తీసుకొచ్చిన దేవుడు అంగీకరించే బిడ్డలు తీసుకొచ్చారు కనుక చిన్నపిడ్డ విషయంలో కూడా అలాగే దేవుడు చేస్తారని నమ్ముతున్నానండి. మరి ముఖ్యంగా నేను నమ్ముకున్నప్పటి నుంచి ఏదో వివాహాలని అప్పుడప్పుడు నేను ఫాస్టింగ్ ప్రకటించుకుని ప్రేయర్ చేయలేదండి. నేను ఎప్పుడైతే ఈ దేవుడిని తెలుసుకున్నానో, నిజంగా దేవుడి వైపు తిరిగి ఆ విగ్రహాలన్నీ వదిలేసి, ఆ పూజలన్నీ వదిలేసి దేవుడిని ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టుకున్నానో, అప్పుడే మా వాళ్ళందరూ కూడా అన్నారు, ఎందుకు ఇవన్నీ వదిలేసి ఇలా చేస్తున్నావు, రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు మనలో ఎవరు లేరు ఇలా అని అన్నప్పుడు ఒకటే నేను దేవుడితో అడిగేదాన్ని, దేవుడు నమ్ముకుంటే దేవుడు జరిగించట ఇవన్నీ, ఆయన సమస్తం చేయగలిగిన వాడని. ఆ రోజున పిల్లలు చిన్నపిల్లలు అన్నప్పుడు
అప్పుడే నేను దేవుడిని పట్టుకున్నాను. ఈ బిడ్డల వివాహాలు జరిగినా, ఈ బిడ్డల రక్షణలైనా, నా కుటుంబం అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నానని, నువ్వే జరిగించాలి ప్రభా, నీ చిత్తంలోనే జరిగించాలి. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు. ఇదే జరగాలి, అదే జరగాలి, ఇలా జరగాలని నేను ఎప్పుడూ అడగలేదండి దేవుడిని. మా బిడ్డలు కూడా ఎప్పుడూ అడగలేదు. మా ఆలోచనలు అయితే చిన్నగా ఉంటాయి ప్రభా, నీ ఆలోచన చొప్పున, నీ చిత్తం చొప్పున జరిగించమని ప్రార్థించుకున్నాం. మరి దేవుడు ఇంతవరకు నడిపించాడంటే ఆయన చిత్త ప్రకారమే జరిగిందని నమ్ముతున్నాం. మరి కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. ముఖ్యంగా దయతో ప్రార్థించమని, మమ్మల్ని అందరినీ కాపాడి ఈ విధంగా నిలబెట్టినందుకు మరి సేవకులకు కూడా నా స్తుతులు చెల్లిస్తున్నాను, నా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించును కాక.